చైనాకు చెందిన డీప్ సీక్ ఏఐ అమెరికా స్టాక్ మార్కెట్లలో రక్తపాతానికి కారణమైంది. ఏఐ వృద్ధిపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న చిప్ తయారీ సంస్థ ఎన్విడియాపై డీప్ సీక్ ప్రభావం భారీగా పడింది. ఈ ఎన్విడియా స్టాక్ ఒక్క ట్రేడింగ్ సెషన్లో దాదాపు $600 బిలియన్ కోల్పోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్ అని నివేదికలు చెబుతున్నాయి. డీప్ సీక్ అనేది చైనాకు చెందిన ఒక ఏఐ స్టార్టప్. గత వారంలో R1 పేరుతో ఏఐ మోడల్ ని ఈ డీప్ సీక్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ సహా ఇతర దిగ్గజ టెక్ కంపెనీల ఏఐలకు గట్టి పోటీనిస్తోంది. తక్కువ ఖర్చు, తక్కువ స్టోరేజ్, హై పర్ఫార్మెన్స్, హై ఎఫిషియన్సీ ఈ డీప్ సీక్ ప్రత్యేకత. ఫలితంగా అమెరికా యాపిల్ యాప్ స్టోర్లో చాట్ జీపీటీని వెనక్కి నెట్టి ఈ డీప్ సీక్ ఏఐ యాప్ టాప్ లోకి దూసుకెళ్లింది. గత కొన్నేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విపరీతమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఏడాది కాలంలోనే అనేక కంపెనీలు తమ ఏఐ మోడల్స్ ని లాంచ్ చేశాయి. చాట్ జీపీటీ, మెటా ఏఐలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. అయితే ఈ ఏఐ మోడల్స్ ని నడిపేందుకు భారీగా ఖర్చవుతోంది. మరీ ముఖ్యంగా వీటి కోసం హై ఎండ్ సెమీ కండక్టర్ చిప్స్, స్టోరేజ్ వంటివి చాలా అవసరం. ఇక్కడే ఎన్విడియా కంపెనీకి అదృష్టం కలిసి వచ్చింది. ప్రపంచంలోనే లీడింగ్ చిప్ తయారీ సంస్థ అయిన ఎన్విడియా ఏఐ బూమ్ తో భారీగా లబ్ధి పొందేందుకు రెడీ అయింది. ఈ కంపెనీ తయారు చేసే హై పర్ఫార్మెన్స్ చిప్స్ కి భారీ డిమాండ్ కనిపించింది. కంపెనీ ఆదాయం, ప్రాఫిట్లు విపరీతంగా పెరుగుతాయని అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్విడియా షేరు 2 ఏళ్ల వ్యవధిలో $20 నుంచి $150 పెరిగింది. కొన్ని నెలల క్రితం స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే గెయిన్ ని కూడా ఈ ఎన్విడియా చూసింది. కానీ డీప్ సీక్ ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. తక్కువ ఖర్చు, తక్కువ సామర్థ్యం గల చిప్స్, తక్కువ స్టోరేజీతోనే ఏఐ మోడల్స్ ని సృష్టించవచ్చని ఈ చైనా సంస్థ నిరూపించింది. ఈ డీప్ సీక్ ని చూసి రానున్న రోజుల్లో మరిన్ని ఏఐ కంపెనీలు పుట్టుకురావచ్చు. ఈ నేపథ్యంలో ఎన్విడియా రూపొందించే హై కాస్ట్, హై పర్ఫార్మెన్స్ చిప్స్ కి డిమాండ్ తగ్గిపోతుందని మదుపర్లు భావించారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎన్విడియా స్టాక్ ప్రైస్ దాదాపు 17% పతనమైంది. శుక్రవారం $142.62 దగ్గర క్లోజ్ అయిన ఎన్విడియా షేర్ ధర సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఏకంగా $124.80 వద్ద ఓపెన్ అయింది. $116.70 వద్ద ఇంట్రాడేలోని నమోదు చేసి చివరికి $118.58 వద్ద స్థిరపడింది. ఫలితంగా ఒక్క రోజులో ఎన్విడియా స్టాక్ $600 బిలియన్ కోల్పోయింది.